అమెరికా రోడ్ల మీద టెస్లా కార్ కనిపించేస్తే ఎవరో పెద్ద పట్టించుకోరు గాని అమలాపురం గల్లీలో కనిపించేస్తే ఓ సాకైపోతారు కదండి. ఎలాన్ మస్క్ వచ్చాడమ్మాయి, మరి నాకు ఫోన్ చేయలేదేంది? అబ్బాయి, టెస్లా కార్ ఉన్నోళ్ళు ఎలాన్ మస్క్ అయిపోరు, అది గుర్తెట్టుకో ఫస్ట్. ఆయన కార్ తయారు చేసి ఊరూరు తిరిగి అమ్ముకుంటాడని అనుకుంటున్నావా? అమలాపురంలో టెస్లా అయిందమ్మాయి. ఏ ఇండియాలో టెస్లా సైబర్ ట్రక్ ఎవరో కొనకూడదా? అమలాపురంలో రోడ్లు ఉండవా? ఆయన అక్కడ కార్లు రావా? నేను అందుకట్ట అనలేదు, అసలు అమలాపురంలో ఎవరు కొన్నారా అని ఆలోచించేస్తున్నా. అమలాపురంలో అల్లుడు ఉన్నాడులే, ఆయన కొన్నాడు. కొన్న తర్వాత అత్తారి ఊరోళ్ళకు చూపించేద్దామని తీసుకొచ్చాడులే. మీరు కూడా ఓ లుక్ వేసుకోండి మరి. టెస్లా ఈ పేరు వింటే అమలాపురం నుంచి అమెరికా వరకు అందరూ మైమర్చిపోతారు. ఎందుకంటే దాని స్పెషాలిటీ అలాంటిది. సోషల్ మీడియాలో ఆ టెస్లా కారుకు సంబంధించిన ఓ వీడియో హల్చల్ చేస్తోంది. అమలాపురం రోడ్లపై టెస్లా సైబర్ ట్రక్ సందడి చేస్తుంది. సంక్రాంతి వేడుకల కోసం పారిశ్రామికవేత్త ఆదిత్యరామ్ దారిని తీసుకొచ్చారు. ఈ అరుదైన కారును చూసేందుకు జనాలు ఎగబడ్డారు. టెస్లాతో సెల్ఫీలు తీసుకోవడంతో సోషల్ మీడియాలో వైరల్ అయింది. కోనసీమ జిల్లా అమలాపురంలో టెస్లా సైబర్ ట్రక్ సందడి చేసింది. సంక్రాంతి పండుగ సందర్భంగా ఈ అరుదైన ఎలక్ట్రిక్ వాహనం పట్టణ వీధిలో కనిపించడంతో స్థానికులు వావ్ అనుకుంటూ ఆశ్చర్యపోయారు. దీనిని చూసేందుకు ప్రజలు భారీగా తరలివచ్చారు. చెన్నైకి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త ఆదిత్యరామ్ గ్రూప్ చైర్మన్ ఆదిత్యరామ్ ఈ వాహనాన్ని అమలాపురానికి తీసుకొచ్చారు. అమలాపురం అల్లుడుగా పేరున్న ఆయన ప్రతి ఏటా సంక్రాంతికి తన అత్తవారింటికి వస్తుంటారు. గతేడాది రోల్స్ రాయ్స్ కారులో వచ్చిన ఆయన ఈసారి టెస్లా సైబర్ ట్రక్ లో రావటం విశేషం. టెస్లా కంపెనీ సైబర్ ట్రక్ ను భారత్ లో అధికారికంగా విక్రయించడం లేదు. దేశంలో టెస్లా మోడల్ వై మాత్రమే అందుబాటులో ఉంది. దీంతో ఆదిత్యరామ్ ఈ వాహనాన్ని ప్రైవేటుగా దిగుమతి చేసుకున్నట్టు చెబుతున్నారు. దిగుమతి సుంకాలు పన్నులతో కలిపి దీని విలువ 1.5 నుంచి 2 కోట్ల రూపాయలకు పైగానే ఉంటుందని అంచనా. అద్దరిపోయే అత్యాధునిక డిజైన్తో ఉన్న ఈ కారును చూసిన జనం సెల్ఫీలు, వీడియోలు తీసుకునేందుకు పోటీ పడ్డారు. దీంతో ఈ వాహనానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో చెక్కలు కొడుతున్నాయి. అమలాపురం వీధులన్నీ పండుగ సందడితో పాటు సైబర్ ట్రక్ హడావిడితో నిండిపోయాయి.